హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బ్యాక్ అయితే చూపించాను కదా కటింగ్. ఇది ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా వేసేది చూడండి. ఇలా పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో ఎలా డాట్స్ వేయాలి, ఫ్రంట్ హ్యాండ్స్ కూడా ఎలా కటింగ్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఇలా హెమ్మింగ్ అయితే వేసాను చూడండి. ఇలాగా హెమ్మింగ్ వేసాను. రౌండ్ షేప్లో ఎలా పర్ఫెక్ట్గా డాట్స్ వేయాలనేది చూపిస్తాను మీకు. షార్ట్ హ్యాండ్ ఎలా కటింగ్ చేసేది కూడా ఈ వీడియోలో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇలా వచ్చేస్తుంది చూడండి. నీట్గా ఫ్రంట్ పార్ట్ డాట్స్ రౌండ్ షేప్లో ఎలా వచ్చేసిందో ఇలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది బ్లౌజు. హ్యాండ్ కూడా నేను షార్ట్ హ్యాండ్ అనమాట, 5.5 వచ్చేస్తుంది లెంత్. ఇది నేను బార్డర్లోనే తీసేసుకున్న, బార్డరు వచ్చేటట్టు ఇలా కటింగ్ అయితే చేస్తాను చూడండి, స్కిప్ చేయకుండా అయితే. ఓకేనా? ఇలా 4 ఫోల్డింగ్ చేస్తాం కదా, ఫస్ట్ ఫోల్డింగ్ అయిన తర్వాత మళ్ళీ ఫోల్డింగ్ చేస్తే 4 ఫోల్డింగ్ వస్తాయి. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. ఇలా ఎగుడు దిగుడు ఉంటుంది కదా క్లాత్, ఒక లైన్ వేసేసుకొని దాన్ని కటింగ్ అయితే చేయాలి. నేను ఇప్పుడు కటింగ్ చేయలేదు, కటింగ్ చేసేసుకోవాలి ముందే. ఓకేనా? ఇది బార్డర్ వచ్చేసి ఒక 7 దాకా 7 దాకా వచ్చేసింది నాకు. మొత్తం టోటల్గా 6.5 అంటే ఖర్చులతో సహా 6.5 లెంత్ తీసుకున్నా. కుట్టేటప్పటికి 5.5 వచ్చేస్తుంది మనకు. ఇప్పుడు ఇలా డ్రా చేసేసుకున్నాం కదా. ఇప్పుడు లూజు, హ్యాండ్ లూజు వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాం. ఇక్కడ డౌన్ వచ్చేసి 2.5 తీసుకోవచ్చు. నేనైతే 2 ముక్కాలు తీసుకున్నా. 2.5 లాగా తీసేసుకోవచ్చు, షార్ట్ హ్యాండే కాబట్టి నేను 2 ముక్కాల వరకు తీసుకున్నాను అనమాట. ఇలా ఒక లైన్ వేసేసుకొని ఇక్కడ ఒక 2 ఇంచెస్ మనము డాట్ పెట్టేసుకుంటాం కదా ఫోల్డింగ్ నుంచి. ఇప్పుడు నాకు హ్యాండ్ రౌండ్ వచ్చేసి అంటే 7 ముక్కాలు వరకు ఉందన్నమాట. 7 ముక్కాలు వరకు ఇలా పెట్టేసుకున్నా. 2 ఇంచెస్ ఇలా బ్యాక్ నుంచి అయినా కొలుసుకోవచ్చు అనమాట. 11 ఇంచెస్ ఉంది నాకు బ్యాక్ పార్ట్. 1 మైనస్ చేసుకుంటే 10 వస్తుంది కదా, ఖర్చులతో సహా 10. అంటే 2 ఇంచెస్ ఖర్చు పోతే 8 ఇంచెస్ వచ్చేస్తుంది. ఒక 2 లైన్స్ ఇలా చూడండి, 8 ఇంచెస్ వచ్చేస్తుంది. దీన్ని ఇలా డ్రా చేసేసుకొని 2 ఇంచెస్ నుంచి ఇలా ఇప్పుడు పర్ఫెక్ట్గా కర్వ్ తీసేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ నుంచి మనం 2 ఇంచెస్ పెట్టాం కదా, అక్కడ ఒక 2 లైన్స్ కిందికి అలా డ్రా చేసేసుకుంటే మనం పర్ఫెక్ట్గా హ్యాండ్ రౌండ్ వచ్చేస్తుంది అనమాట. ఇలా చూడండి, ఇలా మరీ పైకి లేకుండా కిందికి అనమాట. మనం 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఈ 2 ఇంచెస్ కిందికే తీసుకోవాలన్నమాట కర్వ్. అలా తీసుకున్నప్పుడే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది హ్యాండ్ రౌండ్. ఇలా చేసుకున్న తర్వాత ఫిట్టింగ్ నుంచి ఒక లైను మనం ఖర్చు కోసం తీసుకుంటాం కదా, దానికి ఒక లైన్ వేసేసుకుంటే మనకు ఇలా 2 ఇంచెస్ ఖర్చు కోసం అనమాట. ఇప్పుడు 7 ముక్కాలు 8 దాకా వచ్చేసిందండి. మనం కుట్టేటప్పటికి సరిపోతుంది. ఇలా లెంత్ వచ్చేసి 6.5, లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ అనమాట. మొత్తం ఇలా మనము కొలతలు తీసుకున్నాం కదా, ఈ కొలతలు నేను ఇలా డ్రా చేస్తున్నా. మీకు ఎంత ఉంటే అంత పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా 2.25 ఇంచెస్ హ్యాండ్ డౌన్ తీసేసుకున్నాం. ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకుందాం. చాలా ఈజీ అండి హ్యాండ్ మార్కింగ్ వేయడము. ఎందుకంటే బిగినర్స్ కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, కానీ ఎంత డౌన్ తీసుకోవాలి, ఎంత మనము ఎన్ని హ్యాండ్ లూజ్ ఎన్ని, ఫస్ట్ అయితే నేను కట్ చేసేది ఉంటుంది. ఇప్పుడు కట్ చేస్తున్నా చూడండి. ఎగుడు దిగుడు ఉన్న క్లాత్ను ముందే కట్ చేసుకోవాలి. లైన్ వేసేసాం కదా, దాన్ని కటింగ్ అయితే చేసేసుకొని కట్స్ పెట్టేసుకుంటే మనకు ఫిట్టింగ్ దగ్గర ఒకటి, మిడిల్లో ఒకటి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ నేను ఫోల్డింగ్ తక్కువ చేశాను చూడండి. తక్కువ చేసినప్పుడు క్లాత్ యాడ్ చేయాలి, ఇక్కడ యాడ్ చేయని అవసరం లేదు. ఇక్కడ నుంచి 1 ఇంచ్ నేను పెట్టేసుకుంటాం కదా మధ్యలో. ఇక్కడికి ఎంత ఉంది, 7 ఇంచెస్ ఉంది కదా, 7 ఇంచెస్లో 3.5 పిండిలు వచ్చేస్తుంది. దీన్ని ఒక 1/2 ఇంచ్ మనం ఇలా పెట్టేసుకొని మార్కింగ్ చేసేసుకుంటే కొంచెం లావున్న వాళ్ళకి 3/4 ఇంచ్ అయినా తీసుకోవచ్చు కర్వ్. ఇలా తీయాలన్నమాట. ఫ్రంట్ లోతు అనమాట, ఇది లోతు కంపల్సరీ తీయాలి, లేకపోతే మనకు ముంగట వచ్చేసి ఉగ్గులు వచ్చేస్తుంది.
ఇలా ఇలా డ్రా చేసేసి దీన్ని మనం కట్ చేసేసుకుంటే ఫ్రంట్ లోతు హ్యాండ్ ఫ్రంట్ లోతు అనేది తెలిసిపోతుంది మనకు. అక్కడ కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకుంటే మనకు ఫ్రంట్ లోతు అనేది కుట్టేటప్పుడు తెలుస్తుంది అన్నమాట. ఇది ఫ్రంట్. ఓకేనా, హ్యాండ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ పార్ట్ని తీసేసుకొని క్రాస్గా పెట్టేసుకోవాలి. ఫోల్డింగ్ అయితే నా వైపు పెట్టాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ పెట్టాను చూడండి. ఇలా పెట్టిన తర్వాత యాజ్ ఇట్ ఈస్గా గీసేసి ఇలా మొత్తం ఇలా ఫిట్టింగ్ దగ్గర ఇలా మొత్తం డ్రా చేయాలి. బ్యాక్ పార్ట్ క్రాస్ అయితే క్రాస్ పెట్టుకోవాలి, స్ట్రైట్ అయితే పెట్టుకోండి. ఇది క్రాస్ కాబట్టి నేను క్రాసే పెట్టాను అనమాట. ఇలా మొత్తం డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మనం ఖర్చు కోసం తీసుకుంటాం కదా, ఇక్కడ వచ్చేసి ఎల్ షేప్ అయితే గీయాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత ఉందో మెజర్మెంట్ బ్లౌజ్ ఇలా స్ట్రైట్గా పెట్టి చూసుకుంటే నాకు 6.5 అయితే వచ్చిందనమాట. మీకు ఎంత వస్తే అంత పెట్టుకోండి. ఈ 6.5 ఇక్కడ పెట్టేసుకోవాలి, పైనుంచి పెట్టుకోవాలి ఖర్చు దగ్గర వదిలేయకుండా. ఓకేనా, ఇలా పెట్టిన తర్వాత ఒక 1/2 ఇంచ్ ఇలా మోటు నుంచి ఇలా ఇక్కడ కరువు తీసిన కాంచి ఒక 1/2 ఇంచ్ ఇలా కరువు తీసేసుకుంటే ఫ్రంట్ లోతు అయిపోతుంది అనమాట. ఫ్రంట్ లోతు అయితే కంపల్సరీ తీయాలి, తీయకపోతే రింకిల్స్ వస్తాయి. ఫ్రంట్లో అంతా ముడత వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నా మెథడ్లో అయితే నేను 2 ఇంచెస్ మైనస్ చేసేసుకుంటా. ఇక్కడ ఈ మెయిన్ డాట్ పట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ ఇక్కడ పైన ఖర్చు వదిలేసి కింద ఖర్చు దగ్గరికి పెట్టేసుకోవాలి, మరి సాగదీయకుండా. ఓకేనా, ఇప్పుడు ఫ్రంట్ నెక్ కర్వ్ లాగా ఇలా గీసాను. ఇలా కొంచెం బ్రాడ్గా గీసుకుంటే మనకి వేసుకున్నప్పుడు బాగా ఉంటుందన్నమాట. పట్టేసినట్టు రాకుండా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఇలా రౌండ్గా. ఓకేనా, ఇలా ఫ్రంట్ నెక్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ క్రాస్ తీసుకొని మనం 1/2 ఇంచు 1/4 ఇంచు ఖర్చు కోసం వదిలేసిన తర్వాత ఉక్స్ పట్టి అనమాట, మిడిల్ పాయింట్ ఉంటుంది కదా మన ఖర్చు, అక్కడ ఒక మార్కింగు, ఈ షేప్ పట్టి దగ్గరికి కిందికి ఒక మార్కింగ్ వేస్తే మనకు ఉక్స్ పట్టి వచ్చేస్తుంది. మనము డాట్ కోసం పెట్టేసుకుంటాం కదా, ఒక 1/4 ఇంచు కిందికి గీసేసుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టి లెంత్ వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి ఇలా మనము ఇక్కడ నేను ఉక్స్ పట్టికి గ్యాప్ రాకుండా ఒక 1/4 ఇంచు ముంగటి లైన్ వేసాను. ఇక్కడ నుంచి 2.5 తీసుకున్న 36 సైజ్ కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. 2.5 తీసుకొని మధ్యలో 2 లైన్స్ వస్తుంది కదా, దాన్ని ఒక మార్కింగ్ వేసుకొని కింది నుంచి 2.5 లెంత్ పెట్టుకోవాలి. అంటే మెయిన్ డాట్ లెంత్ అనమాట. నేను యాస్టీజ్గా చాలాసార్లు అయితే నేను 36 సైజ్ బ్లౌజ్ అయితే డాట్స్ ఎలా వేసేది అయితే చెప్పాను ఫ్రెండ్స్. ఇంకొకసారి అయితే నేను చెప్తున్నా, బిగినర్స్కి యూజ్ అవుతుందని చెప్పేసి. కొత్త వాళ్ళు చూస్తే బాగా యూజ్ అవుతుంది 36 సైజుకి ఎలా డాట్స్ అయితే డ్రా చేయాలనేది. ఓకేనా, ఇలా గీసేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో వచ్చేస్తుంది. మరీ ఎక్కువ లెంత్ తీసుకుంటే కొంచెం కోపులాగా అయితే వస్తుంది అన్నమాట డాట్స్. ఇలా డాట్ ఇలా వేసిన తర్వాత ఇక్కడి నుంచి కింది నుంచి 2 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ వేసేసుకొని, ఇది సెకండ్ డాట్ అనమాట. సెకండ్ డాట్ 2.5 లెంత్ పెట్టేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా 1/4 ఇంచు ఇలా మనం కుట్టేటప్పటికి మిడిల్ వచ్చేసి 2 ఇంచెస్ అయితే నాకు గ్యాప్ వచ్చేసింది. పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. మరి దగ్గరకు ఉంటే కోపులాగా వచ్చేస్తుంది అనమాట. 2 ఇంచెస్ విడతన్నా ఉండాలి, కనీసము 1.5. ఓకేనా, ఇక్కడ 4 ఇంచెస్ ఒక మార్కింగ్, థర్డ్ డాట్ అనమాట. ఇలా వేసేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది కదా బ్లౌజు ఫ్రంట్. మనం కుట్టినప్పటికీ నేను కుట్టే వీడియో అయితే చూపించలేదు ఫ్రెండ్స్. మీరు ఒక కామెంట్ అయితే పెడితే నేను స్టిచ్చింగ్ చేసేది కూడా చూపిస్తాను, బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసేది. ఓకేనా, ఇలా త్రికోణంలో రావాలన్నమాట మిడిల్లో. ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అన్నీ చెక్ చేసుకున్న తర్వాత కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఓకేనా,
ఇలా చాలా రోజులైందండి వీడియోస్ అయితే అప్లోడ్ చేయక. ఇప్పుడు ఇలా కటింగ్ చేసాం కదా, చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలి. మనం టక్స్ ఇచ్చుకోవడం వల్ల మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. మీకు ఒకే వీడియోలో వచ్చేసి ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ పట్టి మొత్తం బ్యాక్ పార్ట్ అయితే చూపించాను కదా ముందు వీడియోలో, ప్రీవియస్ వీడియోలో. వ్యూస్ అయితే చాలా రీచ్ అయితే తగ్గిపోయిందండి నేను వీడియోస్ పెట్టకపోవడం వల్ల. ఇలా కట్స్ పెట్టేసుకోవాలి ఫిట్టింగ్ దగ్గర అంతటా పెట్టేసిన తర్వాత ఇప్పుడు షేప్ పట్టి ఇక్కడైతే నేను 3.5 పెట్టేస్తా. ఉక్స్ పట్టీకి దగ్గర లెంత్ వచ్చేసి మొత్తం బ్యాక్ పార్ట్ ఎంత లెంత్ ఉందో 11 ఇంచెస్ అయితే తీసుకున్నా. ఇక్కడ 3 ఇంచెస్ అయితే ఫిట్టింగ్ దగ్గర సైడ్ అనమాట. ఇక్కడ నుంచి 4.5కి ఇలా మార్కింగ్ వేసి ఇక్కడ నుంచి 2.5 అయితే తీసుకోవాలి. ఇది ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్, కాకపోతే కొంచెం పెద్ద సైజు ఉన్నప్పటికీ కొంచెం తేడా ఉంటుంది అంతే. ఇక్కడ మిడిల్లో వచ్చేసి 2.5, 4.5కి మధ్యలో అనమాట. ఇలా 3 ఇంచెస్ తీసుకున్న తర్వాత షేప్ పట్టి కూడా కట్ చేసుకోవచ్చు. మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. కొత్త వారైతేనో వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి, మీ వలన వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసేసుకొని ఒక ఫోల్డింగ్ అయితే చేసేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసేసుకోవాలి. కరెక్ట్ ఫోల్డింగ్ అయితే చేయాలన్నమాట మెయిన్ క్లాత్. ఇప్పుడు చేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటే హ్యాండ్స్ అయిపోతాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ మన వైపు ఓపెన్ సైడ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోండి. ఒక పిన్ అయితే పిన్స్ పెట్టుకోండి, కదలకుండా ఉంటుంది క్లాత్. ఇప్పుడు బ్యాక్ కూడా అయిపోయింది కదా, ఫ్రంట్ కూడా స్ట్రైట్ అయితే స్ట్రైట్, క్రాస్ అయితే క్రాసే కాబట్టి క్రాస్ పెట్టాను అనమాట. ఇలా పెట్టేసుకొని పిన్స్ పెట్టేసుకొని ఇలా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ వదులుకొని మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది బిగినర్స్కి. ఇలా వదులుకోవడం వల్ల ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ అయిపోయింది, మెయిన్ క్లాత్ మీద పెట్టి కట్ చేయడం. అన్నీ ఒకేసారి పెట్టేసుకొని కటింగ్ అయితే చేసుకోవచ్చు. నేనైతే విడివిడిగా కట్ చేశాను అనమాట. ఫస్ట్ హ్యాండ్స్, మళ్ళీ బ్యాక్ పార్ట్, తర్వాత ఫ్రంట్, తర్వాత షేప్ పట్టి. ఓకేనా, మనం ఉన్న క్లాత్లోనే షేప్ పట్టి కూడా 2 అయితే వచ్చేస్తాయి. నాకు క్లాత్ ఎక్కువనే ఉంది, కొంచెం క్లాత్ తక్కువ ఉంటే ఒకటే వచ్చేస్తుంది. ఇంకా మనకు మందంగా కావాలంటే వేరే క్లాత్ యూజ్ చేసేసుకోవచ్చు. ఇలా అన్నీ ఒకదానమ్మడు మనము ఇంకోటి కూడా వచ్చేస్తుంది. ఇవన్నీ మనము సర్దేసుకొని ఒక ఫోల్డింగ్ అయితే చేసేసుకొని కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట, ఎత్తుక్కోకుండా ఇలా పెట్టేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.